కేదారేశ్వర స్వామి వ్రత విశిష్టత ఏమిటి, ఎందుకు జరుపుకుంటారో, వ్రత కథ ఏమిటో తెలుసుకుందాము. దీపావళి సమయంలో తెలంగాణ ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన వ్రతం కేదారేశ్వర వ్రతం. కొందరు దీపావళి రోజు జరుపుకుంటే మరికొందరు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున చేసుకుంటారు. భార్యాభర్తలు కలిసి వ్రతం ఆచరించడం వల్ల వారి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయని, జీవితాంతం కలిసి ఉంటారని పండితులు చెప్తున్నారు. ఆది దంపతులుగా భావించే పార్వతీ పరమేశ్వరులను పూజిస్తూ ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ నోము నోచుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, అన్న వస్త్రాలకు లోటు అనేది ఉండదని అంటారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల పార్వతీదేవి పరమేశ్వరుడి శరీరంలో అర్ధభాగం అయ్యిందని పురాణాలు చెప్తున్నాయి. వ్రతం ఆచరించిన వాళ్ళు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమిస్తారు. కేదారేశ్వర వ్రతంలో 21 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇందులో పూజకు ఉపయోగించే వస్తువుల దగ్గర నుంచి దేవుడికి సమర్పించే నైవేద్యం వరకు అన్ని 21లా ఉండే విధంగా చూసుకుంటారు. అలాగే ఈ వ్రతాన్ని వరుసగా 21 సంవత్సరాలు ఆచరించాలి. ఇలా చేస్తే అనుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పండ్లను బూరెలుగా, మర్రి ఆకులను విస్తారులుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయము. 21 పేటల పట్టు లేదా నూలు దారాన్ని తోరణంగా ధరించాలి. 20 మంది ద్విజులను పూజించిన తర్వాత కలశంలోకి కేదారేశ్వరుని ఆహ్వానం చెయ్యాలి. పూజలో గోధుమ పిండితో చేసిన 21 అరసలు, పాలు, పెరుగు, నెయ్యి, పాయసాలతో పాటు 21 రకాల ఫలాలను, కూరలను నైవేద్యంగా సమర్పించాలి. తప్పనిసరిగా తేనె ఉండాలి. ఈ వ్రతంలో 21 సంఖ్యకు ప్రాముఖ్యత ఎందుకంటే శిశువు పుట్టినప్పుడు ఏకవింశతి దోషాలుంటాయి. కేదారుని పూజించడం వల్ల ఆ దోషాలు నశిస్తాయి. మనం సమర్పించే నైవేద్య వస్తువులలో 21 దోషాలకు ఒక్కొక్కటి చొప్పున సమర్పణ చేస్తున్నాము. అరసలను గోధుమలతో చేయడంతో కూడా ఒక ఆరోగ్య జ్యోతిష్య రహస్యం ఉంది. గోధుమలు సూర్యునికి ప్రీతికరమైన ధాన్యము. సూర్యుడు మనకు ఆయువునిచ్చే వాణిగా జ్యోతిష్యం పేర్కొన్నది. సూర్యుడు అగ్ని స్వరూపంతో శివుణ్ణి 3వ కన్నులో కాలాగ్ని రూపంలో దాగి ఉన్నాడు. అనగా కేదారేశ్వరుని పూజించడం వల్ల పరోక్షంగా సూర్యుని కూడా ఆరాధించిన వాళ్ళం అవుతాము. పాలు పెరుగుతో శుక్రుణ్ణి, తేనెతో గురువును, నెయ్యితో శనీశ్వరుని, కూరలతో చంద్రుణ్ణి, ఫలాలతో బుధుణ్ణి, బ్రాహ్మణుల ఉపచారాలతో కుజుణ్ణి సేవించడం ఫలం ఈ వ్రతాన్ని చేయడం వల్ల లభిస్తుంది. కేదారేశ్వరుని పూజించడం వల్ల మొత్తం నవగ్రహాలని పూజించిన ఫలం దక్కుతుంది. సంఖ్యాపరంగా 21కి ఏక సంఖ్య చేసినట్లయితే 3 వస్తుంది. ఈ 3 అనేది త్రిమూర్తి మత్వానికి సంకేతం. అయితే ఈ వ్రతంలో 21 సంఖ్యకు అంతటి ప్రాముఖ్యతని పురోహితులు చెప్తున్నారు. ఈ వ్రతాన్ని ఏకదాటిగా 21 సంవత్సరాల పాటు నిర్వహించిన 21 సంవత్సరపు పూజంత్రంలో ఉద్యాపనం చెప్పుకోవాలి. మహిళలు పురుషులు భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లాపాది కఠోర ఉపవాసాలుండి శివుణ్ణి ధ్యానిస్తారు, నోములు నోచుకుంటారు. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలను, అన్న వస్త్రాలకు లోటుండదని భక్తుల అపారమైన నమ్మకము. పవిత్ర మనసుతో పరిశుభ్రమైన నీరు, ఆవు పాలు, చెరుకు, కొబ్బరికాయలను, తమలపాకు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకుంటారు. దీపావళి రోజు కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకున్న, వ్రతకథ విన్నా శుభ ఫలితాలు దక్కుతాయి. ఈ వ్రతం ఆచరించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ ఆనవాయితీ ప్రకారం ఈ వ్రతం ఆచరిస్తారు. కేదారేశ్వర స్వామి వ్రత కథ. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతమగు కేదారేశ్వర వ్రతాన్ని గురించి చెప్తున్నాను, శ్రద్ధగా వినవలసింది. సుతుడు శౌనకాదులకు చెప్పారు. శివుడు పార్వతి సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చొని ఉన్నాడు. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గాంధర్వులు శివుని సేవిస్తూ హృదయముని గణములు శివుని స్తుతిస్తున్నారు. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమద గణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభలో ఉపవిష్ణులై ఉన్నారు. నారద, తుంబరదులు శివలీలను గానం చేస్తున్నారు. రసల, సాల, తమల, వకుల, నరికేల, చందన, పనస, జంబు వృక్షాలతోనూ, చెంపక, పున్నగ, పారిజాతాది పుష్పాలతోనూ, మణిమయ మకుట కాంతులతోనూ, చెలువందు నది నద పర్వతాలతోనూ చతుర్థ భువనాలు పులకిస్తున్నాయి. అలాంటి ఆనంద కులహలంతో భృంగిరీటి అనబడే శివభక్త శ్రేష్ఠుడు అనంత పులకితుడై నాట్యం చేయసాగాడు. అతడు వినోద
సంపరితములై నాట్యగతులతో సదా సదువులను శివుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు. శివుడు అతనిని అభినందించి సింహాసనంపై ఉన్న పార్వతిని వీడి సింహాసనం నుండి లేచి భృగురీటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనుతో భృంగి మొదలైన వందిమ గదులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరేలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇలా ఎలా చేశారు అని ప్రశ్నించింది. అప్పుడు సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకుని, దేవి, పరమార్థ విధులైన యోగులు నీ వలన ప్రయోజనం కలగచేయబడినని నిన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలై ఉండి ఆ దండ ప్రమాణములను నోచుకొని అయోగ్యురాలని కోపగించి ఈశ్వరునితో సమానమైన యోగ్యతను అర్థించడం కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. కైలాసాన్ని వదిలి శరభశార్దూల గజములు గల నాగకరుడ చకవాద పక్ష సముదంతో నానా విధాల ఫలపుష్పధారణలతో కూడుకున్న సన్యాసములైనటువంటి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి, తల్లి, నీవెవరివని, ఎవరి దానవు, ఎక్కడి నుండి వచ్చినవు, నీ రాక గల ఆగాత్యమేమిటి అని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించి, యజ్ఞయాగాది శత్రువులను పునీతులమైన గౌతముని ఆశ్రమంలో నియమనిష్టలను అనుసరించి అలవారపు పుణ్యపురుషులారా, పవిత్రంగా అలా నేను హిమావంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలని, శివుని సతిని, నా నాదునితో సమానమైన యోగ్యతను పొందగోరి తపస్సు చెయ్యాలని సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమైన మీ ఆశ్రమానికి వచ్చానని చెప్పింది పార్వతి. మహర్షులారా, జగత్ కళ్యాణాభిషులారా, నేను ఆశించిన ఫలాన్ని పొంది శివుని అర్ధంగినై తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతి వారిని కోరింది. అందుకు గౌతముడు, పార్వతి, ఉత్తమ వ్రతం ఒకటి ఉన్నది. అది కేదారేశ్వర వ్రతము. నువ్వు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసింది అన్నాడు గౌతముడు. వ్రత విధానాన్ని వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది. జగజ్జనని, ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమిలో ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించిన నిర్మలమైన మనసుతో మంగళకరమైన ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారంను తీసుకోవాలి. ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు పూజాక్రమంలో కేదారేశ్వరుని ఆరాధించాలి. ఇంకా ధ్యాన రాశిని పోసి అందులో పూర్ణ కుంభాన్ని ఉంచి 21 పర్యాయములు సూత్రములు చుట్టి పట్టు వస్త్రంతో దానిని కప్పి ఉంచి నవరత్నములను గాని సువర్ణములను గాని ఉంచి గంధ పుష్పములతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములు కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూపదీప గంధ పుష్పక్షాలతో పూజించి భక్షభోజ నైవేద్యములు, కదలి ఫలాలు, పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణాలిచ్చి వారిని తృప్తిపరచాలి. ఈ విధంగా వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభిష్ట సిద్ధిని కలగజేస్తాడని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతృష్టుడై ఆమె అభిష్టానుసారంగా తను మేనులో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు. అప్పుడు జగదాంబ సంతృష్టురాలై భర్తతో నిజ నివాసమైన కైలాసానికి చేరుకుంది. కొంతకాలానికి శివభక్త పరాయణులైన చిత్రంగదుడు అనే గాంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతాన్ని దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకానికి దాన్ని వెల్లడించగోరి దివి నుండి భువికి చేరుకొని ఉజ్జాయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజ వజ్రదంతుడికి కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సర్వభౌముడయ్యాడు. ఆ తర్వాత ఉజ్జాయిని నగరంలో గల వైశ్యుడికి పుణ్యవతి, భాగ్యవతి అనే 2 కుమార్తెలు ఉన్నారు.
వారు ఒకరోజు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు. అందుకు అతను, బిడ్డలారా, నేను దరిద్రుడిని, సామాన్యులను సమకూర్చగల పాటివాడను కాను, మీరా ఆలోచన మానుకోండి పలికాడు. అందుకు ఆ వైశ్యపుత్రులు, నీ ఆజ్ఞయే మాకు ధనము అనుమతిని ఇవ్వవలసిందిగా కోరుకున్నారు. వారిద్దరు ఒక వటవృక్షం కింద కూర్చొని తోరణము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజా సామగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలు, సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధమయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్యపుత్రులలో పెద్దమ్మాయి పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నమ్మాయిని భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నాడు. వారి తండ్రి అయిన వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరి కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మనోన్మాతురాలై కేదార వ్రతాన్ని మరిచిపోయింది. అందువల్ల ఈశ్వర అనుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి వెలగొట్టేశాడు. ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయివాణి ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చెంతకు పిలిచి, నాయన, నా పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళమని దీనస్థితిని వివరించింది. ఆమెను సహాయం అర్థించి తీసుకుని రావాల్సిందిగా చెప్పి పంపింది. అతడు ఉజ్జయినికి వెళ్లి తన దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనం ఇచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్ద తల్లి వద్దకు వెళ్లి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరల కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది. ఈ పర్యాయం కూడా మార్గమధ్యంలో చోరు రూపుడైన శివుడు సొమ్మును తీసుకొని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నువ్వు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము నీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్లి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపించింది. తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారంగా తల్లి వద్దకు వెళ్లి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందిగా పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మర్బాలతో వచ్చి ఆమెను కుమారుని రాజధానికి తీసుకుని వెళ్లాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివుని ఆగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తుంది. ఓం నమః శివాయ.